సీఎం జగన్ పై జరిగిన దాడి విషయంలో టీడీపీ నేతలు చేస్తూ ఉన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతుంటే విపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తనపైన కూడా రాళ్ల దాడి చేశారంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే మీరు నిన్న రాళ్ల దాడి నాపై కూడా జరిగింది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ముందే చెప్పాను, ఈ కుట్ర అంతా కూడా తెలుగుదేశం పనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అని చెప్పి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి సేమ్ అదే రాయి ఇంకొక పక్కన నిలుచుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసులకు కంటి మీద తగిలింది. వైద్యం కూడా చేశారు. మరి అది ఏదో సింపతి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అనుకొని నిన్న ఆయన అదే చేశాడు. వాళ్ళ దగ్గర రాళ్ళు లేపించుకొని ఇది జగన్ గ్యాంగ్ పని అని చెప్పి, పిల్ల కుంక నీ పని అయిపోయింది ఇదంతా కూడా మాట్లాడుతున్నాడు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడు. అతని వయసుకు తగినట్లు తను మాట్లాడడం లేదు. అందుకంటే దరిద్రంగా వాళ్ళ కుమారుడు లోకేష్ మాట్లాడుతున్నాడు. వీళ్ళు కక్షపూరితంగా వ్యవహారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందాగా వ్యవహరించాల. అది లేకుండా వాళ్ళ ఆస్తిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెరుక్కున్నట్లు చేస్తూ ఉన్నాడు. అంతకుముందు కూడా అతను చెప్పాడు, ఒక దున్నపోతు 5 ఏళ్ళు మనం తన్ని చిక్కిపోయినాము, ఇప్పుడు రోషం వచ్చింది, ఇప్పుడు రాళ్లతో కొట్టండి ఆ దున్నపోతును అని చెప్పి కూడా చెప్పాడు. అంటే జగన్ గారి గురించే ఇండైరెక్ట్గా ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడింది. ఇలాంటి వ్యాఖ్యలని జనరల్గా తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళకు ఉన్న క్యాడర్కు కొద్దిగా ఇలాంటి పని చేస్తే మా నాయకుడు మెప్పు పొందొచ్చు అని జనరల్గా అనుకుంటారు. ఆ విధంగానే మొన్న దాడి జరిగిండొచ్చు. నిన్న దాని మీద ఏదో సింపతి వచ్చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయనకు ఖండించారు. నా మీద కూడా ఏ నీళ్ళే అని చెప్పి వాళ్ళే వేసుకొని వాళ్ళే మాట్లాడారు. ఈ నటన తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో కూడా చేశాడు. చూసాము, 2004లో బాంబు దాడి జరిగిన తర్వాత 20 అడుగులు ఎత్తుబడి కింద పడితే సింపతి వచ్చేసిందని చెప్పి ముందే ఎన్నికలకు పోయాడు. మరి సింపతి అనేది రాదు, మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదల పక్షాన్ని నిలిచాడు, అన్ని రకాల సేవలు అందించాడు. మరి పేదలందరూ కూడా ఈరోజు ఆదరిస్తారు. ఇంట్లో తమ వ్యక్తికి ఏదో జరిగిందన్నటువంటి భావన ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ హత్య రాజకీయాలన్నీ చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాస్తవంగా చంద్రబాబు ఉద్దేశం ఎప్పుడు కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది. అతన్ని ఎప్పుడు కూడా ముఖం తుంచేస్తాము, పెరగనివ్వకూడదు అని చెప్పే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉంటాడు. ఆ విధంగానే ఈరోజు ఆయన ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలకంతా కూడా తెలిసింది. కనీసం సహచరుడు, రాజకీయాల్లో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు గతంలో, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తికి తగిలినందుకు ఇంకెవరైనా హుందాగా వ్యవహరించే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి పోయి పలకరించి చూసి చూడొచ్చు. దానికి బదులు ఆయన కూడా రాళ్ళు వేసుకున్నట్లు నటించి ఈరోజు ప్రజల సింపతి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఇంత నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీకే సరిపోతారు తప్ప ఎవరు కూడా దీన్ని హర్షించరు. అంటే చంద్రబాబు నాయుడు తనపైన కూడా రాళ్ల దాడి జరిగిందంటూ కొత్త రాగాన్ని తీయడం పట్ల కూడా ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.